నమస్తే, నేను సూర్యకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ వెజ్ కిచెన్. నేను ఇప్పుడు మీకు ఇడ్లీ మెడ్రాస్ సాంబార్ తయారు చేసి చూపిస్తాను. ఈ మెడ్రాస్ సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ సాంబారు ఇడ్లీలోకి, వడలోకి, దోశలలోకి చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా నాన్నగారి ఉద్యోగరీత్యా మెడ్రాస్లో ఉండేవాళ్ళము. మా ఇంట్లో అందరికీ ఈ ఇడ్లీ మెడ్రాస్ సాంబార్ అంటే ఎంతో ఇష్టం. ఇడ్లీకి కావలసిన పదార్థములు: 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల ఉప్పుడు రవ్వ. దీనిని మినప్పప్పును నేను 6-7 గంటల ముందు నానబెట్టాను. అప్పుడే వేరే గిన్నెలో ఉప్పుడు రవ్వను కూడా నానబెట్టాను. దీనిని బాగా 4-5 సార్లు కడిగి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. 5-6 గంటలు నానబెట్టిన మినపప్పును 4 సార్లు బాగా కడిగి ఈ విధంగా మెత్తగా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేశాను. మనం నానబెట్టుకున్న ఉప్పుడు రవ్వను 5 సార్లు బాగా కడిగానండి. దీనిని ఇప్పుడు ఈ విధంగా గట్టిగా పిండి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మినపరుబ్బులో వెయ్యాలి. ఈ విధంగా ఉప్పుడు రవ్వని మనము రుబ్బి ఉంచుకున్న మినప్పప్పులో వేసి బాగా ఇలా కలపాలండి. సరిపడినంత ఉప్పు కూడా వేయాలి. దీనిని ఒక 5-6 గంటలు మూత పెట్టి అలా ఉంచేయాలి. అప్పుడు మనకి ఇడ్లీలు వేసుకోవటానికి పిండి రెడీ అవుతుంది. మనము వెల్తిగా ఉన్న గిన్నెలో పిండి వేయాలండి. ఎందుకంటే పిండి పొంగి బయటకు వస్తుంది కాబట్టి ఈ విధంగా వేయాలి. ఇప్పుడు మనము ఇడ్లీ రేకుని తీసుకుని కొంచెం కొంచెం నెయ్యి వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయి, స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా మొత్తం రేకు దీనికి ఇలాగా రాయాలి. ఇడ్లీ పిండి 6 గంటలు నానబెట్టామండి. దీనిలో కొంచెం నీళ్లు పోసాను. ఈ విధంగా గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇడ్లీలు వేసుకునే విధంగా కొంచెం నీళ్లు పోసాను. మనం ఉప్పు వేసాం కదండి, అదే రోజు వాడుకోవాలి. ఉప్పు వేయకుండా ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే 3-4 రోజులు వాడుకోవచ్చు. ఇడ్లీ రేకులకి ఈ విధంగా నెయ్యి రాశానండి. చిన్నపిల్లలు ఈ చిన్న ఇడ్లీలను ఇష్టపడి తింటారు. ఇప్పుడు మనము ఇడ్లీ పిండిని రేకుల్లో వేసుకున్నాం కదండి, దీనిని స్టాండ్లో పెట్టాలి. కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ హైలో పెట్టి ఈ రేకులని కుక్కర్లో పెట్టాలండి. వెయిట్ బాల్ పెట్టకుండా మూత పెట్టి 10 నిమిషములు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆవిరి బాగా వస్తుందండి. 10 నిమిషాలు అయింది. ఇడ్లీలు రెడీ అయి ఉంటాయి. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. మెడ్రాస్ సాంబార్ తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొంచెం ఆవాలు, పసుపు,
కొద్దిగా బెల్లం, తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఇంగువ కొద్దిగా, చింతపండు మాత్రం, ఉడికించుకున్న కందిపప్పు, సరిపడినంత నూనె, ఎండుమిరపకాయలు, బియ్యం, ధనియాలు, పచ్చిశనగపప్పు, మెంతులు, మిరియాలు, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టానండి. దీనిలో 4 స్పూన్ల నూనె వేశాను. దీనిలో నూనె వేడెక్కింది కదండి, దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ టమాటా ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా ఇలా వేయించాలి. రెండు 3 నిమిషాలు కొంచెం వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు, ఈ కన్సిస్టెన్సీలో పోయాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టాలి. దీనిలో మాత్రం ఉప్పు, కొద్దిగా బెల్లం, పసుపు వేసి మూత పెట్టాలి. టమాటా, ఉల్లిపాయ ఈ విధంగా ఉడికింది కదండి. ఇప్పుడు మనము ఉడికించి రెడీగా ఉంచుకున్న కందిపప్పును వేయాలి. ఒకసారి గిరిడితో కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద మూకుడు పెట్టాము. దీనిలో 2 స్పూన్ల నూనె వేశాను. ఇది కొంచెం వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు, బియ్యము, శనగపప్పు, మెంతులు, మిరియాలు, ధనియాలు, ఈ కొబ్బరి ముక్కలను అన్నిటినీ కలిపి కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనము కొంచెం నీళ్ళు పోసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను.
దీనిలో కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న సాంబార్లో పొయ్యాలి. దీనిని గెరటితో కలిపి ఒక 3-4 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొంచెం నూనె వేసాను. దీనిలో ఆవాలు, కొంచెం వేగిన తర్వాత ఇంగువ కొద్దిగా వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీనిని ఉడుకుతున్న సాంబార్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ గుమగుమలాడే మెడ్రాస్ ఇడ్లీ సాంబార్ మీరు కూడా తయారు చేసి చూస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.